తెలంగాణ సచివాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి పండుగ సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ అద్దం పడుతుందని వారు తెలిపారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళల ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడి పండుగ జరుపుకున్నారు. ఇటు తెలంగాణ శాసనమండలి ఉద్యోగులు అసెంబ్లీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండవసారి బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. పత్తి ఉయ్యాలో ఏడు గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయిరి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయిరి ఉయ్యాలో పాల పాల పత్తి ఉయ్యాలో వేల పత్తి చెట్టు ఉయ్యాలో వేల పత్తి చెట్టుకి ఉయ్యాలో ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో పత్తి చెట్లకు ఉయ్యాలో ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో ఏడు గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో ఏడు గింజల పత్తి ఉయ్యాలో ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయిరి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయిరి ఉయ్యాలో పాల పాల పత్తి ఉయ్యాలో. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగలు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు బతుకమ్మ ఆటపాటలతో ఆనందోత్సాహాల నడుమ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మరి ఇన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, మీకు ఎలా అనిపిస్తుంది బతుకమ్మ అంటే అదొక గొప్ప పండగ అని మేము భావిస్తాము. బతుకమ్మ సంబరాలు చేసుకోవడం ఇంతమందిలో కలిసి తెలంగాణలో ఈ ఎన్నో పూలతోటి బతుకమ్మ చేయడం మాకు చాలా ఆనందంగా. ఈ పండగ అంటే మా తెలంగాణలో అందరికీ చాలా ఆనందమైన పండగ. నవరాత్రులు చేస్తాము, తర్వాత ఎన్నో రకాల పూలతోటి మేము బతుకమ్మలను చేస్తాము. చాలా ఆనందమైన పండగ. ఓకే మేడం, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది పండుగ అసెంబ్లీలో జరుపుకోవడం? అసెంబ్లీలో ఈ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మేము ఈ దేవి నవరాత్రులు 9 రోజులు రకరకాల ఫ్లవర్స్తో మరి అసెంబ్లీలో అందరినీ సభ్యులను శాసన మండలి సభ్యులను పిలిపించి ఈ పండుగ జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. బతుకమ్మ, బోనాలు ఇవి రెండు మన తెలంగాణ పండుగలు. అవి సంస్కృతికి ప్రతీకలు. ప్రపంచం మొత్తంలో తెలంగాణ బిడ్డలు ఈ పండుగను జరుపుకుంటూ మన సంస్కృతిని నిలబెడుతున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పండుగను మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటున్నాము. మరి ఆ తల్లి దీవెనల వల్లే మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగలుగా గుర్తించి మా ఆడబిడ్డలను ఒక గౌరవించినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజును మాకు నిన్న 12న స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు సెలవు ప్రకటించినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రతి ఊర్లో కూడా చిన్నప్పటి ఊసులు నెమరు వేసుకుంటూ ప్రతి ఆడబిడ్డ తమ తల్లిగారింటికి వెళ్ళి ఈ పండుగను జరుపుకుంటుంది. ఎంతో ఆనందదాయకమైన ఈ పండుగను మరి మొత్తానికి ఈ 3 months గడిచిన 3 months బోనాల పండుగ దగ్గర నుంచి ప్రతి ఆడబిడ్డ ఎంతో సంతోషంగా పట్టుచీరలు కట్టుకొని మరి ఈ పండుగను జరుపుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి మీడియా మిత్రులు అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మేము వారి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మా సెక్రటరీ గారికి, మా శాసన మండలి చైర్మన్ గారికి, స్పీకర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.